కనీసం ముగ్గురిని కనండి. జనాభా క్షీణిస్తే సమాజమే అంతరిస్తుంది, భాషలు సంస్కృతి కూడా కనుమరుగవుతాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వాక్యాలు. ఇక ఇలాంటి వారు చెప్పడం వల్లే, ఇలాంటి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు చెప్పడం వల్లనే ఈరోజు భారతదేశ పరిస్థితి అడ్క తినే స్థితిలో ఉన్నది. స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 నుండి 40 కోట్ల మధ్య ఉండే. అది అట్లనే మెయింటైన్ చేయగలిగితే, జనాభాను అట్లనే నియంత్రిస్తూ వస్తే గనక ఈరోజు మనం కూడా ఒక ఇజ్రాయెల్ దేశంలాగా, ఒక అమెరికా దేశంలాగా అత్యంత అభివృద్ధి చెందేటోళ్ళం. ఎందుకంటే కావలసినన్ని వనరులు ఉన్నాయి, చక్కగా వాటిని వినియోగించుకునేటోళ్ళం. కనుర్రో అని అప్పుడు ఇందిరాగాంధీ కూడా గిట్లనే స్టేట్మెంట్ ఇచ్చింది. కనుడు అంటే పోయి నీ చైనాను దాటిపోయి 130 కోట్లు అయినాం. ఇప్పుడు తిండి దొరకలేదు, పేదరికం పెరిగిపోయింది. ఉద్యోగాలు దొరకలేవు, పేదరికం పెరిగిపోయింది. మౌలిక సదుపాయాలు ఏవి దొరకలేదు. ఎందుకంటే అత్యధికమైన జనాభా అయిపోయింది. ఈ అత్యధికమైన జనాభాకు ఆహారం అందించడం ప్రభుత్వాల వల్ల అయితే లేదు, ఉద్యోగాలు అందించడం ప్రజల వల్ల అయితే లేదు. పైగా ఈ అత్యధికమైన జనాభా వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దోపిడీకి గురవుతారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దోసుకుంటున్నారు. బాగుపడ్డాడేమో బాగుపడుతూనే ఉన్నాడు, పేదలుగానే ఉన్నారు. ఇంకా ఈయనేమో నలుగురిని ముగ్గురిని అనుగురు అంటాడు. ఇప్పుడు ఇంకా ఈ కాలానికి జనాభాను ఇప్పటికైనా మనం నియంత్రించాలి. నియంత్రించకపోతే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. మన పాలకుల వైఫల్యం ఇది, జనాభాను నియంత్రించలేకపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. ఏది, 3 వద్దు 2 ముద్ద అన్నాడు, తర్వాత 2 వద్దు 1 ముద్ద అన్నాడు ఆయన. అంటే పెరిగే జనాభాను అంచనా వేసి ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మోహన్ భగవత్ గారు ఏమంటారు, 3 కానీ అంటారు. మరి మీరు ఎంతమందిని కన్నారు అది చెప్పురు ముందు. ఇప్పుడు మీరు ఒక సంస్థను నడుపుతాను కదా, ఆర్ఎస్ఎస్ సంస్థను, వాళ్ళు ఎంతమందిగా అన్నారు? కనుర్రా అంటే ఎవరు అంటారు తెలుసా? ఎస్సీ బీసీ ఎస్టీలుగా అంటారు. మళ్ళీ బ్రాహ్మణులు 1-2 కానీ సపరేట్ కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 4-5 కంటే సాధలేము, పేదోళ్ళు అయిపోతారు, అడక తినవలసిన పరిస్థితి వస్తుందని. కనుర్రి అని మనల్ని ఎగేస్తారు. మనం కన్నాక మనం బుచ్చగాళ్ళం అవుతాం, వీళ్ళకి సేవకులకం అవుతాం. వీళ్ళు నినాదం ఎత్తుకుంటారు. ఆ నినాదానికి గుత్పలు పట్టుకొని, కర్రలు పట్టుకొని, తుపాకులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని మన ప్రజలు ఉరకాలి. ఇది తెలివి కాలాల స్టేట్మెంట్. ఇదేమన్నా తెలివి కాలాలు ఇచ్చే స్టేట్మెంటేనా? ఈ కాలానికి 130 కోట్ల మంది ఉన్నారు. 26 కోట్ల మందికి రోజుకు ఒక్క పూట భోజనం కూడా భారతదేశంలో దొరకలేదట. 130 కోట్ల మందిలో 30-40-50 కోట్ల మంది నిరుద్యోగులుగానే ఉన్నారు. 1% ప్రజల చేతుల్లోనే వ్యాపారం ఉన్నది, సినిమా ఉన్నది, రాజకీయం ఉన్నది. మళ్ళా కనుర్రా 3 అని చెప్తాను నేను. ఏం తెలివికాల స్టేట్మెంట్ ఇది? ఇంకా జనాభాను నియంత్రించాలి. ఇప్పుడు దొరుకుతలేవు, మనకు పంటలు వేయడానికి, తినడానికి ఆహారమే దొరుకుతలేదు, భూములే దొరుకుతలేవు. మోహన్ భగవత్ గారు మరి మీ చిప్ ఏమన్నా దొబ్బిందా? ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఇదేం స్టేట్మెంట్ అండి మీది? అడమైన స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, కనుర్రు అని. అసలే మా వాళ్ళకి పని పాట లేదు, ఇచ్చిన పోయి కంటారు కథం. శాస్త్రం ఉన్నది, పరస్కాలకు పక్కల అంటే ఉల్లెక్కల పిల్లలు పుట్టినారు. గట్ల అయితే మోహన్ భగవత్ గారు మీరు చెప్పే మాటలకు ఆగమైపోతుంది సమాజం అంతా.